రికార్డింగ్ వల్ల మ్యూట్లో పెడుతున్న సాంగ్ అనేది ఫుల్ సాంగ్తో చూడాలంటే టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. అక్కడ నుంచి టెలిగ్రామ్ ఛానల్లో చూడండి ఫుల్ సాంగ్ తోటి. ఓకే, క్యాప్కట్లో వీడియో అనేది ఇంపోర్ట్ చేసుకోండి. అక్కడ నుంచి మీరు అనేది ఎడిటింగ్ చేసుకోండి. ఎండ్ వరకు చూడండి. నేను నీట్గా చాలా నీట్గా చెప్పాను, ఎవరు కూడా చెప్పలేదు, చాలా నీట్గా చెప్పాను. ఎండ్ వరకు చూసి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్కి కొత్తగా చూస్తున్నాడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్ఎస్ స్టూడియోకి విజిట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మేము చేస్తూ ఉంటాము. ఇక్కడ నుంచి వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఓకేనా, డెమో చూసారు కదండి. క్యాప్కట్లో ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు క్లిప్ తీశారు కదండి, అలాంటి క్లిప్స్ అనేది ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా నేను యాడ్ చేస్తున్నాను కదండి, ఇదే విధంగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు. ఓకేనా, ఇదే విధంగా క్లిప్స్ అనేది యాడ్ చేసుకుంటే మీరు అనేది ఇక్కడ నుంచి ఓకేనా, మీరు క్లిప్స్ అనేది యాడ్ చేసుకున్నవన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా యాడ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి క్యాప్కట్లోకి. ఓకేనా, ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు చూసుకోండి. ఇక్కడ నుంచి మీరు చూసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఈ విధంగా. ఓకేనా, మీకు ఏదైనా ఎక్స్ట్రా పార్ట్స్ ఉంటే డిలీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ విధంగా ఎక్స్ట్రా పార్ట్స్ ఉంటే ఇక్కడ నుంచి నాకు ఇక్కడ అక్షంతలు అనేది ఇక్కడ వరకు పడుతున్నాయి. ఇక్కడ నుంచి నేను ఎక్స్ట్రా పార్ట్ అనేది డిలీట్ చేస్తున్నా. ఈ విధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి అక్షంతలు పడుతున్నాయి. ఓకేనా, ఇక్కడ నుంచి మీరు అనేది ఇలా ఎక్స్ట్రా పార్ట్ అనేది డిలీట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి రివీల్, ఇక్కడ నుంచి మనకు ఇంతవరకు నుంచి ఇక్కడికి కావాలి మనకు. ఓకేనా, ఇక్కడ నుంచి మనకి ఎక్స్ట్రా పార్ట్ అనేది డిలీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, మీరు అనేది ఇక్కడ నుంచి ఎక్స్ట్రా పార్ట్ అనేది డిలీట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు చూపిస్తాను మీకు ఏ విధంగా అనేది. ఓకే, ఎక్స్ట్రా పార్ట్ అనేది డిలీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు అనేది చూసుకోండి, నిదానంగా చేసుకోండి. ఇదే విధంగా చూసుకొని నిదానంగా చేసుకుంటే అది నీట్గా అనేది వస్తుంది. ఎండ్ వరకు చూడండి, మీకు ఎండ్ వరకు చూస్తే మీకు నీట్గా అర్థమవుతుంది. ఓకేనా, ఈ విధంగా ఎక్స్ట్రా పార్ట్ డిలీట్ చేస్తున్నా. నాకు కావాల్సింది ఎక్కడి వరకు అంటే చూపిస్తాను మీకు. నాకు ఓకేనా ఇక్కడ వరకు కావాలి, ఎక్స్ట్రా పార్ట్ అనేది డిలీట్ చేస్తున్నా. ఈ విధంగా ఓకే, నేను అనేది ఈ విధంగా డిలీట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి రివీల్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. నాకు ఇప్పుడు ఎక్స్ట్రా పార్ట్ అనేది డిలీట్ చేస్తున్నా. ఈ విధంగా ఎక్స్ట్రా పార్ట్ మొత్తం ఈ విధంగా డిలీట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి రివీల్ అయ్యింది. ఓకే, రివీల్ అయ్యింది. మనకి ఇక్కడ వరకు కావాలి, ఇక్కడ వరకు కావాలి. ఎక్స్ట్రా పార్ట్ అనేది డిలీట్ చేస్తున్నా. ఈ విధంగా ఎక్స్ట్రా పార్ట్ అనేది డిలీట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి రివీల్, ఇక్కడ చూడండి ఈ విధంగా చూపిస్తున్నా. ఇక్కడ నుంచి ఈ విధంగా వచ్చింది. ఓకేనా, ఇక్కడ చూడండి ఇదే విధంగా వచ్చింది. నాకు ఎక్స్ట్రా పార్ట్ అనేది డిలీట్ చేస్తున్నా. ఓకే, ఈ విధంగా ఓకే చూపిస్తున్నా. చూడండి మనకు ఇక్కడ నుంచి అనేది ఆ పూలు అనేది వెళ్తున్నాయి. ఓకేనా, ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ అనేది డిలీట్ చేస్తున్నా. ఎండ్ వరకు చూడండి, మీరు ఎండ్ వరకు చూస్తే నీట్గా అర్థమవుతుంది. ఓకేనా, ఈ విధంగా ఎక్స్ట్రా పార్ట్ డిలీట్ చేస్తాను నేను. ఈ విధంగా చూసుకోండి. ఈ విధంగా చూసుకున్నట్లయితే నాకు ఇక్కడ వరకు కావాలి. ఓకేనా, ఇక్కడ వరకు కావాలి. ఎక్స్ట్రా పార్ట్ డిలీట్ చేస్తున్నా. ఓకే, డిలీట్ చేస్తున్నా. నాకు ఇక్కడ చూడండి గణేష్ ఇక్కడ నుంచి మనకు కావాల్సింది ఇక్కడ నుంచి కావాలి మనకు. ఓకేనా, ఎక్స్ట్రా పార్ట్ అనేది డిలీట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి రివీల్ అనేది ఇక్కడ నుంచి వెళ్తుంది. ఓకేనా, మనకు ఇక్కడ చూడండి ఈ విధంగా మొత్తం అనేది అయిపోయాయి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు మెయిన్ ప్రాసెసింగ్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ చూడండి మెయిన్ ప్రాసెసింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, బ్లర్ ఎఫెక్ట్ అనేది కానివ్వండి, ఓకే షాడో ఎఫెక్ట్ కానివ్వండి, అలాంటిది మీకు చూపిస్తాను. ఈ విధంగా షాడో ఎఫెక్ట్ కానీ బ్లర్ ఎఫెక్ట్ కానీ మొత్తం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా నేను ఇక్కడ ఇది యాడ్ చేస్తున్నా. చూడండి క్యాప్కట్ అనేది VPN అనేది సపోర్ట్ చేయట్లేదు, కాస్త ఓకే అర్థం చేసుకోండి. ఈ విధంగా ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోయింది. చూడండి ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోయింది. ఇదే విధంగా మీరు అనేది ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ నుంచి నేను ఈ ఎఫెక్ట్ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి కింద ఇక్కడ ఇది యాడ్ చేస్తున్నా. ఈ విధంగా అర్థమైందా? ఇక్కడ నుంచి ఈ దానికి ఇంకో ఎఫెక్ట్ యాడ్ చేస్తా, చూపిస్తాను చూడండి మీకు. ఇంకా ఓకే, ఎండ్ వరకు చూసుకోండి. మీరు ఎండ్ వరకు చూస్తేనే మీకు నీట్గా అర్థమవుతుంది. మరి స్కిప్ చేస్తారంటే మీకు నీట్గా అనేది అర్థం అవ్వదు. ఓకేనా, ఇక్కడ నుంచి నేను ఈ ఎఫెక్ట్ యాడ్ చేస్తున్నా. ఓకేనా, చూడండి మీరు చూసుకోండి, నీట్గా చూసుకోండి. నీట్గా చూసుకున్న తర్వాత మీరు అనేది యాడ్ చేసుకోండి. నీట్గా చూసుకొని యాడ్ చేసుకుంటే మీకు అనేది
డీటెయిల్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఈ దానికి యాడ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ దానికి వచ్చేసి ఇక్కడ నుంచి చూపిస్తాను మీకు. ఈ దాంట్లో చూపిస్తాను మీకు, ఇక్కడ కాదు, ఈ దాంట్లో. ఓకే, చూడండి కాస్త VPN అనేది సపోర్ట్ చేయట్లేదు దానికి. ఏదైనా దీంట్లో షాడో ఎఫెక్ట్ అని ఉంటుంది, షాడో అని ఉంటుంది, దాంట్లో యాడ్ చేసుకోండి. ఓకే, ఈ వీడియోకి ఓకేనా, 4th వీడియోకి. ఇక్కడ నుంచి మీకు అనేది 5th దానికి ఇక్కడ చూపిస్తాను మీకు. ఈ దాంట్లో బ్లర్ ఎఫెక్ట్ అంటే మనకు కెమెరా సింబల్ క్లిక్ చేస్తున్నట్టు ఒక ఇవే అనేది వెళ్తూ ఉంటుంది. అంటే టిక్ అనే శబ్దంలో క్లిక్ అనేది వస్తుంది కదండి, అలాంటిది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే విధంగా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మీరు అనేది స్పీడ్ మోషన్, స్లో మోషన్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, స్లో మోషన్ ఇక్కడ చూడండి, స్లో మోషన్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కింది కంటే స్లో మోషన్, అర్థమైందా? పైకంటే స్పీడ్ మోషన్, అర్థమైందా? ఇక్కడ నుంచి మధ్యలో స్పీడ్ పెడుతున్నా నాకు ఫస్ట్లో, అలాగే ఈ విధంగా స్లో కావాలి. ఇక్కడ చూడండి, ఒకసారి మీకు ప్లే చేసి చూపిస్తాను ఒకసారి. ఓకేనా, ఈ విధంగా. దీనికి మీకు మాట్లాడుతున్నప్పుడు కానీ అలాంటివి కానీ ఉంటే ఇక్కడ నుంచి సౌండ్ అనేది తీసేసుకోండి. సౌండ్ మొత్తం దానికి తీసేసుకోండి, ప్రతి ఒక్క వీడియోకి సౌండ్ అనేది తీసేసుకోండి. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక వీడియో తీసుకుంటున్నా, ఇక్కడ నుంచి. ఓకే, మళ్ళీ ఒక వీడియో తీసుకున్నా, ఇక్కడ నుంచి నాకు స్లో మోషన్ కావాలి. ఈ వీడియో ఒకసారి ప్లే చేసి చూడండి. మీరు ప్లే చేసి చూస్తేనే మీకు నీట్గా అర్థమవుతుంది. ఓకేనా, స్లో మోషన్ కావాలి. ఇక్కడ నుంచి చూడండి, మనకు ఇక్కడ నుంచి స్లో మోషన్ అనేది కావాలి. ఇక్కడ నుంచి అర్థమైందా? కాస్త మనకు స్పీడ్ మోషన్ ఈ విధంగా. ఇప్పుడు చూడండి, ఈ వీడియో కలిసి స్పీడ్ మోషన్ మరియు స్లో మోషన్ వచ్చింది. ఈ విధంగా ప్రతి ఒక్క వీడియోకి ఇదే విధంగా మీరు చూస్ చేసుకోండి. ఎలా అనేది చూసుకున్న తర్వాత మీరు అనేది సాంగ్ అనేది యాడ్ చేసుకోండి ఈ విధంగా. ఓకేనా, నేను ఒక సాంగ్ అనేది ఇక్కడ నుంచి యాడ్ చేస్తున్నా, ఒకసారి చూడండి. ఇదే సాంగ్, నేను అనేది ఇదే సాంగ్ తీసుకున్నా. ఇక్కడ నుంచి ఈ సాంగ్ తీసుకున్నా, ఇక్కడ నుంచి మీకు చూపిస్తున్నాం. ఇక్కడ అనేది సాంగ్ అనేది మనకు ఓకేనా. ఇక్కడ చూడండి, ఈ వీడియో మీరు డెమో చూసారు కదండి, ఆ డెమోలో సాంగ్ ఇది. నేను ఈ సాంగ్ అనేది తీసుకుంటున్నాను, ఓన్లీ మనకు సాంగ్ ఒకటే కావాలి. అందుకే నాకు వీడియోలో సాంగ్ అనేది కావాలి, నాకు వీడియో అనేది అవసరం ఉండదు అనమాట. అందుకే చూపిస్తాను మీకు. ఇక్కడ ఎక్కడుంది ఇది చూజ్ చేస్తున్నా, ఇక్కడ చూడండి. మనకు ఆ వీడియో అనేది డిలీట్ చేసుకొని మనకు సాంగ్ అనేది ఇక్కడ నుంచి యాడ్ అయిపోయింది. ఓకేనా, చూడండి, సాంగ్ అనేది యాడ్ అయిపోయింది. ప్రతి ఒక్క వీడియో ఇదే విధంగా ఇది చేసుకొని ఎండ్ వరకు, ప్రతి వీడియోకి ఎండ్ వరకు స్లో మోషన్, స్పీడ్ మోషన్ ప్రతి వీడియోకి తగ్గట్టుగా చేసుకోండి. మొత్తం అయిపోయిన తర్వాత మీరు అనేది ఇక్కడ నుంచి వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్స్ కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. మన ఛానల్కి విజిట్ చేయండి. RS స్టూడియోకి ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి.